ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేయాలి. ఈరోజు అనాథాశ్రమంలో మిఠాయిలు పంచడానికి వెళ్ళాను సాయి. అందరికీ తృప్తి తీర తినిపించిన తర్వాత కూడా ఇంకా 3 లడ్డూలు మిగిలాయి. అందుకే వీటిని తీసుకొచ్చాను. శ్యామా, ఈ లడ్డూలని షిరిడీ అతిథులకి పంచిపెట్టు. అలాగే సాయి. నీ ఆరోగ్యం చెడిపోయిన కారణంగా మేమింత దూరం రావాల్సి వచ్చింది. కాబట్టి లడ్డు తిని తీరాల్సిందే. చూసావా బలవంత్, నువ్వు నాకు తినిపించావు. అందుకు భగవంతుడు నీకోసం ఈ లడ్డూ పంపాడు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది సాయి. ఈ రోజు ఎలా అనిపిస్తుందంటే నేను ఇప్పటి వరకు మూర్ఖంగా నా బలం భ్రమలో జీవిస్తున్నానని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అసలు నాలో శక్తి అనేది ఎప్పుడు లేనే లేదని. దానితో పాటు నేను ఈ రోజు ఎంత స్వశక్తిని అనుభూతి చెందుతున్నానంటే ఇలా ముందెప్పుడు అవ్వలేదు. ఇదే వినమ్రత యొక్క శక్తి, మంచితనం శక్తి బలవంత్. అదే నువ్వు అనుభూతి చెందుతున్నావు. ఈ శక్తి ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళెప్పుడూ ఎలాంటి తప్పు పని చెయ్యరు, చెయ్యలేరు. సాయి, నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేనేం చెయ్యాలో. ఆ అబ్బాయి నన్ను ఈ ఉపనిషత్తుకి అర్థం అడిగితే నేను తనకి ఏమని వివరించను సాయి. ఇప్పుడు మీరే ఏదైనా దారి చూపించండి. ఈ ఉపనిషత్తుకి అర్థం వివరించండి సాయి నాకు. సాయి, నేను మిమ్మల్ని తలుచుకున్నాను, కానీ మీరు స్వయంగా విచ్చేశారు నాకు అర్థం చెప్పడానికి. నమస్కారం దాస్గన్ గారు. సాయి ఎక్కడికి వెళ్ళారు? సాయా? నేను చూశాను ఆయన్ని. నీ పక్కన నడిచి వస్తున్నారు. నీ చేయి పట్టుకొని ఉన్నారు. లేదు, సాయి నాతో పాటు రాలేదు. మీరన్నారు నా చేయి పట్టుకుని ఉన్నారని. ఏ చెయ్యి? కుడి చెయ్యి. కుడి చెయ్యా? కుడి చేతిలో నాకు సాయి ఇచ్చిన విభూతి ఉంది. ఒకవేళ దీని మూలంగా మీకు సాయి కనిపించారా ఏంటి? ఇదంతా సాయి మహత్యం. నేను మిమ్మల్ని కలవడానికే వచ్చాను, అది కూడా సాయి చెప్పడం వల్ల. దాసుగను ఈ మధ్య రాహ్తాల్లో కచేరీలు చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి అతన్ని కలువు. తన దగ్గర ఆశీర్వాదం తీసుకో. అలాగే ఈ విభూది కూడా ఇవ్వు. ఇది తీసుకోండి, సాయి ఇచ్చిన విభూతి. వస్తాను. నిన్న నేను ఈశోపనిషత్తు చదువుతున్నాను, కానీ ఇది నాకు అసలు అర్థం అవ్వలేదు. అందుకే అనుకున్నాను ఒకసారి మిమ్మల్ని అడుగుదామని. మనం దీని గురించి రేపటి కీర్తనల్లో వివరంగా మాట్లాడుకుందాం. ఒకవేళ అతను ఈరోజు ఈ ఉపనిషత్తుకు అర్థం అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నమస్కారం దాసుగన్ గారు. నమస్కారం. మీరు చెప్పారుగా
ఈరోజు ఈశోపనిషత్తుకి అర్థం చెబుతానని. అందుకే అది నేను తెలుసుకోవడానికి వచ్చాను. మంచి పని చేశావు, కానీ నువ్వు తొందరగొచ్చావు. కీర్తనలకు ఇంకా సమయం ఉంది. నిజమే, కానీ నేను బొంబాయికి బయలుదేరాల్సి ఉంది. అందుకే నేను తొందరగా వచ్చి మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఈ ఉపనిషత్తు జ్ఞానం కోరుకుంటున్నావు, అది ఇలా ఆతృతగానా? దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. జ్ఞానం సహనం వల్ల ప్రాప్తమవుతుంది, ఇలా తొందరపాటుతో కాదు. ప్రతి పనికి ఒక వేళ ఉంటుంది, ఒక స్థానం ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు? నాకు ఈ ఉపనిషత్తుని వివరించడం చేత కదనా? కానీ నేనది... దయచేసి మీరు తర్వాత రండి. మీరు నా తొందరపాటు కారణంగా తప్పుగా అనుకుంటున్నారు. నన్ను క్షమించండి. బహుశా మీరన్నది నిజమే, జ్ఞానాన్ని తొందరపాటుతో ప్రాప్తం చేసుకోవడం అవ్వదు. కానీ నన్ను నమ్మండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. నేను 4 రోజుల తర్వాత తిరిగ్గా సమయం తీసుకొని మీ దగ్గర ఉపనిషత్తు జ్ఞానాన్ని పొందడానికి వస్తాను. క్షమాపణ నేనే నీకు చెప్పాల్సి ఉంటుంది. నిన్ను అవమానించటం నా ఉద్దేశం కాదు. నిజానికి నేనే ఈ విషయంలో కలవరపడుతున్నాను. నాకు ఎక్కడ అవమానం జరుగుతుందోనని. నిజంగా నేను నీకిది చెప్పగలిగితే బాగుండు. నేను వెంటనే షిరిడి వెళ్ళాలి. ఇప్పుడు సాయి నాకు సహాయం చేయగలరు. అర్జున ఉవాచ ఏవం సతతయుక్త హే భక్తాస్త్వ పర్యుపాసతే. దాసుగణు గారు, నమస్కారం దాసగణు గారు. సంతోషంగా ఉండండి. ఎప్పుడు వచ్చారు మీరు? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. పిల్లలు, నేను మిమ్మల్ని తర్వాత వచ్చి కలుస్తాను. నేను ఒక అత్యవసరమైన పని మీద వెళ్తున్నా. మీరు ఆడుకోండి. స్వామి, మీకు భగవద్గీత ఇలా కంఠస్థమైందంటే మీరు నిశ్చయంగా మహా గొప్ప జ్ఞానులే. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీరు కూడా మహాజ్ఞానులే అని. అవును, జ్ఞానం ఉంది నాకు. అన్నట్టు మీరు వేదాలు, పురాణాలు, ఇంకా ఉపనిషత్తులు చదివే ఉంటారుగా. అయితే ఈ ఉపనిషత్తుని మీరు తప్పక చదివే ఉంటారు. నేనైతే అన్నీ చదివాను. మీరు చదివారా ఈ ఉపనిషత్తు? ఒకవేళ చదవకపోతే నేను మీకు పూర్తి తాత్పర్య సహితంగా చెప్పగలను గణపతి దాసు గారు. మీకు నేను తెలుసా? మీరు నాకు తెలుసు. మీ గురించి నేను చాలా విన్నాను.
ఆత్మకి హత్తుకునేలాగా కీర్తనలు పాడతారు మీరు. మీవి చాలా కీర్తనలు విన్నాను నేను. కానీ ఒకవేళ మీకు ఉపనిషత్తు తెలియకపోతే ఏమీ పర్వాలేదు, నేను మీకు అవగాహన చేస్తాను. నా గురించి ఈయనకి తెలీదనుకున్నాను, కాబట్టి ఈయన అడగడం వల్ల నా ప్రతిష్టకి మచ్చరాదని. కానీ ఇప్పుడు ఈయనకు కూడా తెలిసిపోతుంది నాకు ఈ ఉపనిషత్తు పరిజ్ఞానం లేదని. లేదు లేదు, మీరు వివరించడం ఎందుకు నాకు? మీరు ఏమనుకుంటున్నారు? నేను ఈ ఉపనిషత్తుని చదవలేననా? నేను అజ్ఞానినానా? నేను అలా అనలేదు. కానీ ఒకవేళ ఏదైనా ఒక విషయం గురించి మీకు తెలియకపోతే దాని గురించి అడగడం ఏమీ తప్పు కాదు. కానీ నేను చెప్పానుగా, నేను సమస్తం చదివానని. మరి ఎవరినో అడగాల్సిన అవసరం ఏముంది? నేనేదో మిమ్మల్ని ఊరికి అడిగాను, ఇది తెలుసుకోవడానికి మీకు ఎంత తెలుసని. అయితే మీరే నాకు వివరించండి. ఏదైనా కొత్తగా సవ్యంగా నేర్చుకుంటాను. అలాగే, తప్పకుండా. కానీ మరో రోజు. ఈ రోజు నేను వేరే చోటుకి వెళ్లేదుంది. గణు, ఎప్పటి వరకైతే నువ్వు అహంకారాన్ని విడిచిపెట్టవో అప్పటి వరకు ఒక్క ఉపనిషత్తులే కాదు, వేరే ఏ జ్ఞానాన్ని కూడా నువ్వు పొందలేవు. గణు, సాయి, నీ స్థానం హృదయంలో. నిన్ను హృదయానికే హత్తుకుంటాను. నేను ఎప్పటినుంచో మీకోసం ఎదురు చూస్తున్నాను సాయి. నిరీక్షింపచేసినందుకు క్షమించు. కానీ నేననుకున్నాను నువ్వు నన్ను కలవటానికొస్తున్నావుగా, అందుకే నీకోసం నీకిష్టమైన పండ్లు తేవటానికి వెళ్ళాను. ఇదిగో. సాయి, మీరు పిలవటం, నేను రాకపోవడమా? ఇది ఎప్పుడైనా జరుగుతుందా? ఎప్పుడైతే కపిల్ ఈ విభూది ఇచ్చాడో నేను అర్థం చేసుకున్నాను మీ పిలుపు వచ్చిందని. నిన్ను కలవాలని అనిపించింది. అంతా సవ్యంగానే ఉందా? సమస్య ఏమీ లేదుగా? సాయి, మీకు సర్వం తెలుసు. నా సమస్య ఏంటో కూడా మీకు తెలుసు. గణు, అడక్కపోతే ఏమీ దొరకదు. ఒకవేళ పరిష్కారం కావాలంటే సమస్య ఏంటో చెప్పి తీరాల్సిందే. తప్పకుండా. సాయి, నేను మిమ్మల్ని ఏం అడగాలనుకున్నానంటే, దాస్గన్ మహారాజు గారు, నమస్కారం. పిల్లలు చెప్పారు మీరు షిరిడీకి వచ్చారని. మీరు షిరిడీ వచ్చారంటే మొట్టమొదటిగా ద్వారకామాయికే వస్తారు. ఈ ఆలోచనతోనే మేము తిన్నగా ఇక్కడికి వచ్చాం. ఎలా ఉన్నారు మీరు? మీ రాకకి కారణం? బహుశా గణు నన్నేదో అడగాలనుకుంటున్నాడు.
వీళ్ళందరి ముందు సాయిని ఈ ఉపనిషత్తుకు అర్థం అడిగితే అప్పుడు అందరూ నాకు ఏమీ తెలియదనుకుంటారు. అడుగుగాను, వీళ్ళందరూ మనవాళ్లేగా, వీళ్ల ముందు సంకోచం ఎందుకు? దాసుగణు గారు అడగండి. మీరు సాయి ఇద్దరూ మాట్లాడుకుంటుంటే మేం కూడా ఏదైనా నేర్చుకోవచ్చు. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. సాయిని కలవాలనిపించింది, అందుకే వచ్చేశాను. కోరికగా ఉంది సాయితో కొంత సమయం గడపాలని, 1-2 రోజులు ఇక్కడే ఉండాలని. ఇది కూడా అడగాల్సిన విషయమేనా? షిరిడీ కూడా మీకు సొంతూరే. ఇష్టమైనన్ని రోజులు ఉండండి. కానీ మీరు షిరిడీలో ఉన్నన్ని రోజులు మీరు మా ఇంట్లోనే ఉండి తీరాలి. మాకు కూడా మీ వంటి మహాజ్ఞానికి సత్కారం చేసుకునే అదృష్టం దొరుకుతుంది. పాటిల్ గారు, ఇది నా సౌభాగ్యం అవుతుంది, నాకు మీ ఇంట్లో ఉండే అవకాశం దొరకటం. మీరు అలసిపోయి ఉంటారు. రండి, ఇంటికొచ్చే కాళ్ళు చేతులు కడుక్కొని కాసేపు విశ్రాంతి తీసుకోండి. తప్పకుండా. గణు, దానికి ముందు ఒకవేళ నువ్వు కోరుకుంటే అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. లేదు సాయి, నేను ముందు కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత తొందరగానే వచ్చి మిమ్మల్ని కలుస్తా. ప్రణామాలు. సాయి, దాస్గణ్ మహారాజు గారు ఈరోజు కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఎలాగంటే ఏదో సమస్యలో ఉన్నట్టు. సమస్యకి పరిష్కారమైతే దొరుకుతుంది, కానీ ముందు తను కూడా ఒకటి చెయ్యాల్సింది. మీ దర్శనం కోసం తప్పించిపోతున్నాం. ఎన్ని రోజులైంది మిమ్మల్ని కలిసి. అక్క, మీకు అంత కోరికగా ఉంటే మరి మీరు సాయి పిలుపు కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? మీరే వెళ్ళొచ్చు కదా. చూడండి, నాకు కూడా చాలా కోరికగా ఉంది, కానీ నేను వెళ్ళడం అంత సులభం కాదు. కానీ మీరు సులువుగా వెళ్ళి రావచ్చు. ఈయన ఈ మధ్య పనుల్లో ఎంత మునిగిపోయారంటే అసలు సమయమే దొరకడం లేదు. ఇక ఎప్పుడైతే సాయి పిలుపొస్తుందో అప్పుడు ఏదో రకంగా సమయం కూడా దొరుకుతుందిలే. ఎందుకంటే ఎప్పుడైతే సాయి పిలుపొస్తుందో అప్పుడు షిరిడీ వెళ్లడానికి సందర్భం కూడా పుట్టుకొస్తుంది. వచ్చేసారా మీరు? ఇదిగో, వీటిని దేవుడికి నైవేద్యం పెట్టు. మిఠాయిలు ఎందుకోసం? నీకు తెలుసుగా, చాలా రోజుల నుంచి ఒక పెద్ద కేసు కోసం సతమతం అవుతున్నాను. దాని తీర్పు ఈ రోజే వచ్చింది. అంటే మీరు గెలిచారా? ఇదంతా సాయి కృప. నేను ఇంతకు ముందే అన్నాను, సాయి పిలుపు వస్తే అప్పుడు షిరిడీ వెళ్లడానికి సందర్భం పుట్టుకొస్తుందని. మీరు చూసారా, ఇంతకాలంగా మీరు ఈ కేసులో చిక్కుకునున్నారు. ఇప్పుడు గెలిచారు కాబట్టి మీకిప్పుడు సమయం ఉంటుంది, సాయిని కలిసి ఆశీర్వాదం తీసుకునే సందర్భం ఉంది. మనం షిరిడీ వెళ్లి సాయికి కృతజ్ఞతలు చెప్పి రావాలండి. నువ్వు సరిగ్గా చెప్పావు. వెళ్లాలని అనుకున్నప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ రోజు మధ్యాహ్నం రైలు బండికి వెళ్దాం. నువ్వు సామాను సర్దు. గీత, నువ్వు కూడా నీ సామాను సర్దుకో. నువ్వు తోడు వస్తేనే అన్నపూర్ణకి విశ్రాంతి ఉంటుంది. ప్రణామాలు సాయి. రండి పంతులు గారు.